ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జిల్లా చెరువు వెంకటేశ్వర స్వామి దేవస్థాన భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టారు. దీంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఆయా భూముల్లో జరిగిన మట్టి తవ్వకాలపై విచారణ చేసి మట్టి తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు అధికారులు. స్థానిక బీఆర్ఎస్ నాయకులే అక్రమంగా మట్టి తవ్వకాలు చేసి లక్షల రూపాయలు దోచుకున్నట్లు స్థానికులు ఆరోపించారు. అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. 10 సంవత్సరాలు పాలించినటువంటి ఎండోమెంట్ సీతారామస్వామి దేవాలయం శ్రీ వెంకటేశ్వర టెంపుల్లో అక్రమ మైనింగ్ అని రెండో గాలి జనధర తయారైంది. రెండో గాలి జనధర అంటే ఇంటూరు శేఖరే స్థానిక ఎమ్మెల్యే అండదండలతోని ఈ గుట్ట చుట్టూ ఉన్నటువంటి 70 ఎకరాలలో మైనింగ్ మాఫియా ఎక్కడ వేలాది కోట్ల రూపాయలు సంపాదించిండు. అది కొండాపురం చెరువు కావచ్చు, చేగమ టు జిల చెట్టు చేగమ రోడ్డు కావచ్చు, ప్లస్ మళ్ళీ నేషనల్ హైవే కావచ్చు, ఇటుక బట్టీలకు కూడా అక్రమ రవాణా జరిగింది. ట్రిప్పు ఒక లారీ ట్రిప్ వచ్చేసి 7,000 రూపాయలు విక్రయించడం జరిగింది. అట్లా కొన్ని వేలాది రూపాయలు పోగేసుకోవడం జరిగింది. ఈ దేవుడు ఉన్నట్టు ప్రేమ కాదో తెలియదు కానీ ఈ జిల చెరువు మొత్తం టెంపుల్స్ మొత్తం నాశనం చేయడం జరిగింది. కానీ ఇదంతా జరిగింది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే కందాలు ఉపేంద్ర అండదండలు చూసుకొని ఈ మొత్తం కూడా ఈ జిల చెరువును మొత్తం భ్రష్టుపట్టించిండు. వాడికి చేతగాక దేవుడు సొమ్ము తినుకుంటా నీ బతుకేంది, నీ ఎవరివేంది, నీ బతుకు నీకు ఊళ్ళో జనం బుద్ధి చెప్పారు. ఆల్రెడీ బుద్ధి చెప్పినాక కూడా నువ్వు జిల చెరువుకి నువ్వు రావటం పోవటం, స్థానిక నువ్వు సొసైటీ చైర్మనే కదా, నీకు ఆల్రెడీ చేయగా మాకు ప్రజలు బుద్ధి చెప్పారు కదా. నిన్న నీకు ఇష్టం వచ్చాను సారంగా నువ్వు బాలవేన్ రమేష్ని నీ కాడ పనిచేసే గుమస్తాని నువ్వు ఆర్డర్ సిఫారసు చేసి దాన్ని రెన్యువల్ చేసి గవర్నమెంట్ ఉద్యోగం ప్రకటించినావు. జిల్లాలోని కూసుమంచి మండలం జిల్లా చెరువు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాలను అంటే గ్రౌండ్ లెవెల్లో పరిశీలించగా దేవాలయ భూముల్లో, రామాలయం సంబంధించిన దేవాలయ భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరిపినట్టుగా, మట్టి కోసం తవ్వకాలు జరిపినట్టుగా గుర్తించడం జరిగింది. ఇది గ్రామస్తుల కంప్లైంట్ మేరకు పరిశీలించగా నిజంగానే పెద్ద స్థాయిలో అక్రమ తవ్వకాలు జరిగినట్టుగా ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమంగా చేసిన వాళ్ల మీద చట్టపరమైన చర్యలు, అంటే దేవాదాయ శాఖ అనుమతులు లేకుండా వాళ్ళ సొంత లాభాల కోసం ఇదంతా మట్టిని తవ్వడం అనేది మా దృష్టికి వచ్చింది. దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 10 సంవత్సరాలు పాలించినటువంటి ఎండోమెంట్